ఏబిపిఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ 2025 ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, సో ఇక్కడ ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు రాసిన మెయిన్స్ పేపర్స్ ఒకసారి చూడండి. ఎవరైతే సీనియర్ ప్లేయర్స్ ఉన్నారో లాస్ట్ 2 నోటిఫికేషన్ సంబంధించిన పేపర్స్ ఒకసారి చూడండి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే వేరే స్టేట్ పిఎస్సి అలాగే యూపీఎస్సి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ సంబంధించిన ఉంటే మీ దగ్గర డేటా, దాన్ని ఇక్కడ ఇంటర్లింక్ చేసుకుంటే 60-70% క్వశ్చన్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇక్కడ ఏపీఎస్సి పేపర్స్తో కనెక్ట్ అవుతున్నాయి. ఇది మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది. ఎప్పుడు కూడా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలి. అంటే మనం ఎప్పుడు కూడా అసలు ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటి, సో వాళ్ళు ఏ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు, ఎలాంటి కీవర్డ్స్ యూస్ చేస్తున్నారు, ఎలాంటి థీమ్స్ యూస్ చేస్తున్నారు, ఇది క్లారిటీ ఆఫ్ థాట్ అనేది మీరు డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఖచ్చితంగా అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్తో మీకు ప్రిపరేషన్ కొంచెం ఈజీ అవుతుంది, అంత హెక్టిక్గా ఉండదు. ఓకే, అండ్ దాంతోపాటు ఏంటంటే ఆన్సర్స్ ఎలా రాయాలి, ఇవాల్యుయేటర్ని ఎలా ఇంప్రెస్ చేయాలి, అండ్ ఎక్కువ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి, మిగతా వాళ్ళకన్నా డిఫరెంట్గా ఎలాంటి మన ప్రెజెంటేషన్ ఫార్మాట్స్ ఉండాలి, ఎలాంటి స్ట్రాటజీస్ అండ్ ఎలాంటి టెక్నిక్స్ మనం యూస్ చేయాలి ఇన్ కేసు బౌన్సర్స్ ఉన్నప్పుడు. ఓకే, సో హ్యాండీ కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇలాగా చాలా స్ట్రాటజీస్ మనం ఇప్పటి నుంచే మీరు అప్లై చేస్తుంటే అప్పుడు ఎగ్జామ్ కండిషన్స్కి టైం మేనేజ్మెంట్ కూడా ఇష్యూ అవ్వకుండా అండ్ డిమాండ్ ఆఫ్ క్వశ్చన్ తగినట్టు మీ ఆన్సర్ అనేది ఉంటుంది అండ్ మ్యాక్సిమం మార్క్స్ అనేది మీరు పుల్ అప్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని వేస్తున్నారని కూడా మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఆదిత్య తెలంగాణ పర్సన్ బ్యాచ్ అబ్బాయి, సో ఏపీఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్ కూడా రాయడం జరిగింది. అప్పుడు పేపర్ లీక్ అవడం వల్ల అక్కడ ఎగ్జామ్ క్యాన్సిల్ అవడం వల్ల సో ఇక్కడ స్టేట్ 53rd ర్యాంక్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పొజిషన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ 10 మార్క్స్ చూసుకుంటే, సో దీంట్లో కూడా మీకు హైయెస్ట్ మార్క్స్ మీరు గమనిస్తే ఇక్కడ పేపర్ 2 హిస్టరీ అండ్ జియోగ్రఫీ 97.5 వచ్చాయి. అదే ఎకానమీ చాలా మందికి టఫ్ ఏరియా, సో దీంట్లో 99.5 వచ్చాయి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా 86.5 అనేది మన దగ్గర ఉన్న మార్క్స్లో హైయెస్ట్ స్కోర్ అయితే మనకు కనిపించింది. ఓకే, సో ఇలాగా మీరు కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటే, ఇప్పుడు మీరు అడగొచ్చు తినికేంటి సైన్స్ అండ్ టెక్నాలజీ తగ్గినాయి అంటే, అక్కడ తెలంగాణ గ్రూప్ 1 సిలబస్ సైన్స్ అండ్ టెక్నాలజీ వేరు, ఇక్కడ ఏపీఎస్సి సిలబస్ వేరు. సో అది కూడా అక్కడ ఏంటంటే ఓన్లీ 2 months టైం మాత్రమే దొరికింది దీనికి ఏపీఎస్సి గ్రూప్ 1 రాయడానికి. అంటే తెలంగాణ గ్రూప్ 1 ప్రిపరేషన్ ఉండగా పేపర్ లీక్ అయింది, అక్కడ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఓన్లీ 2 months గ్యాప్ వచ్చింది. సో దీనికి ఏపీ కంటెంట్ అంతా కొత్త, సో మన స్టడీ మెటీరియల్స్, మన స్ట్రాటజీస్, మన టెక్నిక్స్ అని వాడి ఫైనలీ సర్వీస్ అనేది క్రాక్ చేశారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, రేక్ సెక్రటరీ అండ్ ట్రెజరర్గా. ఓకే, సో ఇక్కడ ఇది మెయిన్ పాయింట్ అనమాట. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, సో మ్యాక్సిమం మార్క్స్ ఎలా తెచ్చుకోవాలనేది కూడా ఒక స్ట్రాటజీ మన దగ్గర ఉండాలి, ఎందుకంటే మీకు ఆ టాప్ సర్వీస్ రావాలనుకుంటే. ఓకే, సో ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ ద్వారా నేను చెప్తున్నాను ఏంటి, ఇక్కడ 2023లో మీకు ఒక క్వశ్చన్ ఇచ్చారు, బయోటెక్నాలజీ మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో దీని తరక రూట్ అనేది మనం తీసుకుంటే మనకు ఆల్రెడీ వేరే స్టేట్ పిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్తో దీని తరక రూట్స్ అనేవి పడ్డాయి. ఓకే, సో ఇలాగా మొత్తం ఒక 15 క్వశ్చన్లు ఉన్నాయి మొత్తం అన్ని స్టేట్ పిఎస్సి పేపర్స్ను, యూపీఎస్సి ప్రీవియస్ పేపర్స్ బయోటెక్నాలజీ సంబంధించినవి. ఈ 15 క్వశ్చన్లు కనుక మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఆ లింక్ అనేది దొరికేస్తుంది. అంటే ఇప్పుడు ఎగ్జామినర్ ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి ఏంటి ఫోకస్ ఏరియాస్ ఉన్నాయి, ఎలాంటి డొమైన్స్ని వాళ్ళు ఎక్కువ టచ్ చేస్తున్నారు, క్వశ్చన్ నెక్స్ట్ ఫర్దర్ ఎగ్జామ్స్లో రావడానికి స్కోప్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఓకే, సో ఈ 15 క్వశ్చన్లు అబ్జర్వ్ చేసుకుంటే మనకు మెయిన్ డొమైన్స్ అని మనకు తెలిసిపోతున్నాయి లేదా, అది ఇక్కడ పాయింట్. సో ఇన్ కేసు మీరు బిగినర్ అయినా, ఇప్పుడే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా, ఆల్రెడీ మీరు ఒకసారి 2 సార్లు మీరు మెయిన్స్ రాసినా సరే మీకు ఇది ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుద్ది. ఇది నేను ఖచ్చితంగా షేర్ చేస్తుంటాను ఆన్ డైలీ బేసిస్. సో ఇది థీమ్ 1. సో హై పొటెన్షియల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అది ముందు మీరు ఫిగర్ అవుట్ చేసుకుంటే, సో అప్పుడు మీకు ఎగ్జామ్ కండిషన్స్కి అది ఈజీ అవుతుంది. ఓకే, సో ప్రతిదీ కూడా ఒక ప్రీ ప్లాన్ స్ట్రాటజీ ఉండాలి అండ్ దానికి తగినట్టు మీ ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ అనేది ఉండాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఈ 15 క్వశ్చన్లు కూడా ఈ బయోటెక్నాలజీ రిలేటెడ్ టాపిక్కి చాలా క్రూషియల్ అండ్ దీని పరంగా మీరు నోట్స్ అనేది కూడా చేసుకోండి అండ్ హ్యాండీ కంటెంట్ అయితే చేసుకోండి. ఓకే, ఇది నేను చెప్పాలనుకుంది థీమ్ 1 కింద. ఓకే, సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఖచ్చితంగా మీరు అడ్వాంటేజ్ తీసుకోవాలి. సో మీరు కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయండి అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. అది డెఫినెట్గా మీకు ఎడ్జ్ అనేది ఉంటుంది ఎగ్జామ్ కండిషన్స్లో. ఓకే, అండ్ మనం పర్సనల్గా కూడా ఒక ఏదైతే మన వాళ్ళకి ఇంతకుముందు గైడెన్స్ బ్యాచ్ అండ్ పర్సన్ మెంటర్షిప్ స్టార్ట్ చేశానో, సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను పర్సన్ మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేస్తాను. లాస్ట్ టైం తెలంగాణ గ్రూప్ 1 మెయిన్ స్కెడ్యూల్ వల్ల సో ఏపీఎస్సి గ్రూప్ 1కి నేను అప్పుడు ఎవరిని తీసుకోలేదు, అప్పుడు ఓన్లీ ఆదిత్య ఉన్నాడు. సో తిన్నే బాగా ట్రైన్ చేసి
ఇక్కడ సర్వీస్ అనేది తెప్పించడం జరిగింది. సో లాస్ట్ టైం నోటిఫికేషన్కి అసలు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి నేను ఎవరిని తీసుకోలేదు కూడా. సో అప్పుడు అంత టైము లేదు, అక్కడ షెడ్యూల్ కూడా నాకు ప్యాక్ అయిపోయింది తెలంగాణ పిఎస్సి వల్ల, గ్రూప్ 1 మెయిన్ షెడ్యూల్ వల్ల. సో ఈసారి అంటే కొంత టైం దొరికింది, అందుకని పర్సనల్ మెంబర్షిప్ బ్యాచ్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం. సో డైరెక్ట్గా ఇక్కడ మీతోనే ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇది కూడా లిమిటెడ్ ఇంటేక్, నేను అందరినీ తీసుకోను, ముందు కూడా నేను ఎవరిని ఎక్కువ మంది తీసుకోలేదు. సో చాలా లిమిటెడ్గా తీసుకుంటాను. అండ్ ఎవరైతే ఫ్లాగ్షిప్ గైడెన్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా, ఎవరైతే క్రాక్ చేసి వీళ్ళందరూ కూడా చాలా లిమిటెడ్ ఇంటేక్ అని తీసుకున్నాం, అప్పుడు కూడా 15 మంది కింద. సో అది బాగా వర్కౌట్ అయింది. సో అలాగే నెక్స్ట్ పర్సనల్ మెంబర్షిప్ బ్యాచ్ స్టార్ట్ చేసాం, అది కూడా బాగా వర్కౌట్ అయింది. తెలంగాణలో కూడా ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ రావాలి. సో అలాగే మిగతా ఎగ్జామ్స్లో చాలామంది సెలెక్ట్ అవ్వడం జరిగింది, అవన్నీ కూడా రెస్పాన్స్ అని మీకు చూపించాను ఇంతకుముందు వీడియోస్లో. సో వెయిట్ చేస్తున్నాం మేము కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ కోసం తెలంగాణలో. సో దాన్ని బట్టి చూపిస్తాను మనం ఇంపాక్ట్ ఎలా ఉందనేది కూడా మీకు షేర్ చేస్తాను ఫ్యూచర్లో. సో ఇలా ఒక 90 డేస్ ప్లాన్ అయితే మనం ముందుంచాం. ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటాయి. అండ్ ఇలాంటి అప్లికేషన్ ఉంటుంది, ఈ అప్లికేషన్ అంతా ఫిల్ చేయాలి. ఇదంతా కూడా లిమిటెడ్ ఇంటేక్. సో మెయిన్గా చాలామంది ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్, అలాగే ఎగ్జామ్ కండిషన్స్లో అండ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ చేసిన మిస్టేక్స్ అన్ని కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను నా ఎక్స్పీరియన్స్తోనే. సో ఖచ్చితంగా దీంట్లో మీరు ఉంటారని అనుకుంటున్నాను. అండ్ ఎలాంటి మోడిఫికేషన్స్ చేయాలి, ఎలాంటి అప్గ్రేడేషన్స్ చేయాలి, అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ మార్క్స్ మనం ఎలా స్కోర్ చేయాలి అనే స్ట్రాటజీస్ తెలుసుకుంటే మీకు కూడా మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి, కరెక్ట్గా రాసుకుంటే 95 క్రాస్ చేసిన మార్క్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇదంతా ఏంటంటే మన టెక్నిక్, మన స్ట్రాటజీ మీద డిపెండ్ ఉంటుంది, అండ్ మనం రాసే కంటెంట్ మీద ఉంటుంది. సో మిగతా కన్నా మీరు ఎంత బాగా ప్రెజెంట్ చేస్తున్నారు అండ్ ఎగ్జామ్కి ఎంత బాగా రిలవెంట్గా రాస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్ కాబట్టి. ఓకే, సో కాబట్టి మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయనేది కూడా మీరు కూడా ఒకసారి పర్సనల్గా వర్కౌట్ చేసుకోండి. సో డెఫినెట్గా మీకు ఎగ్జామ్ కండిషన్స్కి బాగా ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది పాజిటివ్గా. సో ఇన్ కేస్ మీకు ఏమైనా ఈ పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కనుక అవసరం ఉంటే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, మ్యామ్ మీకు ఒక అప్లికేషన్ ఇస్తారు. సో దాన్ని బట్టి మనం ఒకసారి ఫోన్ కాల్లో మాట్లాడి డిసైడ్ చేద్దాం. సో ఇదంతా కూడా లిమిటెడ్ ఇంటేక్, నేను అందరినీ తీసుకోవట్లేదు, మళ్ళీ చెప్పేస్తున్నాను, అందరినీ అయితే తీసుకోవట్లేదు. ఎవరికైతే అవసరమో, ఎవరికైతే ఇక్కడ నా వేవ్ లెంత్కి మ్యాచ్ అవుతారో, ఎవరైతే నాకు ఆన్సర్ స్క్రిప్ట్స్ చూపించి లాస్ట్ టైం ఇన్ని మార్క్స్ వచ్చాయని చూపించి, లేకపోతే ఇప్పుడు కొత్తగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ ఆన్సర్ స్క్రిప్ట్స్ చూసి అప్పుడు నేను డిసైడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా ముందే చెప్పేస్తున్నాను అనమాట. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.